హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలా మంది అభ్యర్థులు అడుగుతా ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్లో గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్స్ కింద తీసుకున్నప్పుడు జెన్కో, ట్రాన్స్కో, లేకపోతే గ్రూప్స్ కానివ్వండి, లేకపోతే వేరేది ఏదైనా కానివ్వండి, అలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఏపీలో నోటిఫికేషన్ పడినప్పుడు తెలంగాణలో నోటిఫికేషన్ పడినప్పుడు ఏపీ వాళ్ళు, లేకపోతే వేరే ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చేసరికి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, సో ఇక్కడ మీకు రెండు రకాల జాబ్స్ ఉంటాయి. ఒకటి లోకల్, నాన్ లోకల్. సో ఈ నాన్ లోకల్ కేటగిరీలో వచ్చేసరికి పర్టికులర్ రూల్స్ ఉంటాయండి. ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి అని చెప్పేసి, అంటే తెలంగాణ కాదు, నాన్ లోకల్ వాళ్ళకు ఇన్ని సీట్స్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. ఇన్ని పోస్టులు అని చెప్పేసి, సీట్లు కాదు, ఇన్ని పోస్టులు అని చెప్పేసి ఉంటాయన్నమాట. సో అవి పడినప్పుడు ఆ రూల్స్ ప్రకారం ఎలిజిబుల్ కనుక అయితే మీరు అప్లై చేసుకోవడానికైతే ఉంటుంది. ఓకేనా? సో మీరు లోకల్ క్యాండిడేట్స్ కింద రారు. లోకల్ క్యాండిడేట్స్కి ఇచ్చిన వాటిలో మీరు చేరాది కాదు. ఓన్లీ నాన్ లోకల్ కేటగిరీలో మీరు జాబు కొట్టేదానికి ఛాన్స్ ఉంటుంది. దానికి పర్టికులర్గా మెన్షన్ చేస్తారు ఎలిజిబిలిటీ ఏంటని.